హాయ్ ఫ్రెండ్స్, మీకు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుసా? అంటే ఈటీఎఫ్స్ కానీ లేకుంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసా ఫ్రెండ్స్? ఇవి ఒక రకమైన ఏంటంటే ఎటువంటి ఫండ్ మేనేజర్ ఒక టాలెంట్ అవసరం లేకుండా నార్మల్ మార్కెట్ రిటర్న్ ఎంత వస్తుందో అదే విధంగా రిటర్న్ తెచ్చుకోవాలంటే మనకు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలేకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ అంటే ప్యాసివ్ ఇన్వెస్ట్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వాటిని ఈటీఎఫ్ అంటారు. ఇవి ఏంటంటే ప్యాసివ్ ఇన్వెస్టింగ్. అంటే ఇందులో మన ఫండ్ మేనేజర్ యొక్క రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అతను ఎక్కువ ఎఫర్ట్ చేయడు, ఏంటంటే అతను జస్ట్ ఇండెక్స్ని ఫాలో అవుతాడు. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒక ఇండెక్స్ని ఫాలో అవుతుంది. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం, సెబీ నామ్స్ ప్రకారం వాటిని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నాను. ఇందులో అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంది, అసలు ఎన్ఏవి అంటే ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ, దాని యూనిట్స్ అంటారు మనం మ్యూచువల్ ఫండ్స్లో. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఐఎన్ఏవి అంటే ఇండికేటివ్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ, అదేంటంటే మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్ ట్రేడ్ అవుతుంది ఈటీఎఫ్ అనేది. కమ్యూనిటీ ఈటీఎఫ్స్ అంటే కమ్యూనిటీ ఈటీఎఫ్ అంటే గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంటాయి. అండ్ టైలర్డ్ ఈటీఎఫ్, టైలర్డ్ అంటే మనం సొంతంగా వాళ్ళు మన ఫండ్ హౌస్ తయారు చేస్తుంది, ఓకేనా. అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు, అంటే వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్ ఉండదు, కానీ వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఒకవేళ మన అది ఇండియాలోనే కావచ్చు, లేకుంటే గ్లోబల్గా అంటే వేరే కంట్రీలో ఉన్న ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే అది కూడా మన స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, ఓకేనా. అండ్ టైలర్డ్ అన్నట్టు. అండ్ ట్యాక్స్, అసలు ట్యాక్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ మనం ఈక్విటీ రూల్స్ ప్రకారం అయితే ఈక్విటీ రూల్స్ ఉంటాయి. ఒకవేళ నాన్ ఈక్విటీ అంటే ఒకవేళ మన మనీ తీసుకొని మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దానికి వేరే రూల్స్ ఉంటాయి, నాన్ ఈక్విటీ అంటే. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ అంటే నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను అసలు ఇండెక్స్ ఫండ్స్ అనేది, ఇండెక్స్ ఫండ్స్ కానీ మనం ఈటీఎఫ్స్ కానీ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటానని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లో ఫండ్ మేనేజర్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అనే అతను ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవాలి. ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తేనే అతని యొక్క చేస్తున్న యాక్టివ్ ఫండ్కి అనేది, అంటే యాక్టివ్ ఫండ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దానివల్ల వాళ్ళకు ఎక్కువ ఫీజు అనేది వసూలు అవుతుంది. అదేంది, అది ఇండెక్స్ని బీట్ చేయాలి, ఇది యాక్టివ్ రోల్. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే వాళ్ళు ఎటువంటి బీట్ చేయాల్సిన లేదు, ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకొని ఒక ఇండెక్స్ని ఫాలో అవుతారు, అంటే ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇండెక్స్ రిటర్న్ ఎలా వస్తే ఆ మ్యూచువల్ ఫండ్ అంటే ఆ ఇండెక్స్ ఫండ్ కూడా అలా రిటర్న్ రావాలి. దాన్ని ఏమంటారంటే మినిమం ట్రాకింగ్ ఎర్రర్ ఉండాలి. మినిమం ట్రాకింగ్ ఎర్రర్ ఉంటే అది మంచి ఇండెక్స్ ఫండ్స్. కాబట్టి మినిమం ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్ ఎన్నుకోవాలి. అండ్ ఫస్ట్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ కంపెనీని ఎలా అరేంజ్ చేశారంటే యాజ్ పర్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఏదైతే ఎక్కువ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ ఉంటుందో అది నెంబర్ 1 అన్నట్టు, ఏదైతే లీస్ట్ ఉంటుందో అది నెంబర్ లాస్ట్ అన్నట్టు. కాబట్టి యాజ్ పర్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 1 నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్. అండ్ 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్. అదే స్మాల్ క్యాప్ కంపెనీ అంటే 250 తర్వాత ఉన్నాయని స్మాల్ క్యాప్ కంపెనీస్. ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఏముంటాయి అంటే 1 to 100 ఉందంటే అందులో నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంటుంది, అంటే ఇది ఎన్ఎస్సిలో ఉంటుంది. అదే బిఎస్సిలో అయితే సెన్సెక్స్ ఉంటుంది, తర్వాత సెన్సెక్స్ తర్వాత ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. మనం ఒక ఇండెక్స్ ఫండ్ అంటే ఒక ఇండెక్స్ని ఫాలో అవ్వాలి. అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ అనేది డిఫరెంట్ టైప్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. అందులో ఇండెక్స్ ఫండ్స్ ఎట్లా ఉంటాయంటే డైరెక్ట్ ఫాలో అవుతాయి ఇండెక్స్ను. అంటే ఇది నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 50, లేకుంటే మిడ్ క్యాప్ 150, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 250, అలా బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకులో కూడా అన్ని బ్యాంకులో కూడా ఒక నిఫ్టీ ఉంటుంది, అది కూడా ఒక ఇండెక్స్. అండ్ నిఫ్టీ ఐటీ అంటే ఐటీ కంపెనీలో కూడా నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ ఐటీ. అండ్ ఫార్మా ఉంటుంది, నిఫ్టీ ఫార్మా. అండ్ నిఫ్టీ హెల్త్ కేర్. అండ్ నిఫ్టీ ఇన్ఫ్రా అంటే నిఫ్టీ సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఇండెక్స్ అన్నట్టు. ఈ ఇండెక్స్లో డైరెక్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎంచుకున్న ఆ ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏవైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లేకుంటే ఆథరైజ్ పార్టిసిపెంట్ అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇండెక్స్ అంటే మ్యూచువల్ ఫండ్ను క్రియేట్ చేస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసినప్పుడు ఇండెక్స్ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే యాజ్ పర్ సెబీ నామ్స్ ప్రకారము, యాజ్ పర్ ఇండెక్స్ రూల్స్ ప్రకారం మనము నిఫ్టీ 50లో ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాజ్ పర్ నిఫ్టీ 50లో మార్కెట్ అంటే ఆ కంపెనీస్కు ఎలా అలొకేషన్ ఇచ్చారో
నిఫ్టీ 50లో యాజ్ పర్ అలొకేషన్ ప్రకారం మనం 100 రూపాయలు పెడితే ఆ 100 రూపాయలు అనేది వాటి అలొకేషన్ ప్రకారం అక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సేమ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా సేమ్ అదే విధంగా వాళ్ళు ఏంటంటే సింప్లీ దే విల్ ఫాలో ద ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఫాలో అయినప్పుడు ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ అనేది మనకి ఇక్కడ పెద్దగా అవసరం రాదు. ఎందుకంటే అతను సింప్లీ ఇండెక్స్ని ఫాలో కావాలి, అతను మార్కెట్ని బీట్ చేయాలనే ఆలోచన కూడా అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఒకటి అవసరం ఏంటంటే దాన్ని ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండాలి. అంటే సపోజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెడితే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ సపోజ్ లాంగ్ రన్లో అట్లీస్ట్ ఒక 12 to 15% ఇస్తే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే మార్కెట్ 15% ఇస్తే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా అట్లీస్ట్ 15 కంటే 14.5 లేకుంటే 14.8 అంటే మినిమం ఎర్రర్ ఉండాలి, ట్రాకింగ్ ఎర్రర్. అలా ఉంటే మనం అందులో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దేనికైతే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందో లేకుంటే ఏదైతే లార్జ్ సైజ్ ఉంటుందో అలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ప్లస్ లాంగ్ రన్లో మనకు ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండడం వల్ల మనకు ఎక్కువ వెల్త్ జనరేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇండెక్స్ ఫండ్లో టైలర్డ్ అంటే సొంతంగా క్రియేట్ చేస్తారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఎన్ఎఫ్ఓ అంటే మనం మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఓ వస్తుంది. న్యూ ఫండ్ ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళని ముందే డిసైడ్ చేస్తారు. అంటే నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్స్ అంటే ఫస్ట్ ఆ 50 కంపెనీలో ఈక్వల్ వెయిట్ అంటే ఈక్వల్ వెయిట్ అంటే ప్రతి కంపెనీలో 2% అనేది ఇస్తారు అన్నట్టు. అవి టైలర్డ్ అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారంట. అది ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎప్పుడైతే ఎన్ఎఫ్ఓ ఇస్తుందో ఎవరైతే దానికి అప్లై చేస్తారో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, ఆ యూనిట్స్ అనేది వాళ్ళకి అలాట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఆ మార్కెట్లోకి వచ్చినప్పుడు అది ఏంటంటే దీనికి ఎన్ఏ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎన్ఏ ఉంటుంది. ఎన్ఏవి అనేది ఎప్పుడైతే మార్కెట్ నడుస్తుందో ఆ మార్కెట్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత అంటే 3:30 తర్వాత నైట్ 10:30, 11 o'clock మనకు అనేది ఎన్ఏవి అనేది అప్డేట్ అవుతుంది. ఆ ఎన్ఏవి అనేది ఆ రోజు చేసిన మొత్తం ఆ ఫండ్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, అది వచ్చేది ఎన్ఏవి అన్నట్టు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అనేది మార్కెట్ అయిపోయిన తర్వాత వస్తుంది. అండ్ అదేవిధంగా నిఫ్టీ 50 లేకుంటే సెన్సెక్స్ వీటి కూడా అంటే ఈక్వల్ వెయిట్, లేకుంటే నిఫ్టీ 50 టాప్ 10 ఈక్వల్ వెయిట్స్, లేకుంటే నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్స్, లేకుంటే నిఫ్టీ 50 టాప్ 5 ఈక్వల్ వెయిట్స్ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ విధంగా క్రియేట్ చేసిన దాని వల్ల ఏంటంటే వాళ్ళు చాలా మనీ పూల్ చేసి వాళ్ళు ఇన్వెస్టర్స్ను తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువ అనేది జమ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫీజు కానీ లేకుంటే మార్కెట్లో మంచి వాల్యూ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఇవి కస్టమైజ్డ్ రెండు అనేది ఇవి మార్కెట్ ఇండెక్స్ అనేది వాళ్ళు ఎన్ఎఫ్ఏలో ఏమైతే వాళ్ళు చేశారో బెంచ్ మార్కును ఆ బెంచ్ మార్కును మ్యాక్సిమం బీట్ చేయాలి. ఒకవేళ బీట్ చేయకుంటే అక్కడ దానికి ట్రాకింగ్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి అలాంటి ట్రాకింగ్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉంటే అలాంటి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇది కూడా సేమ్, ఇది కూడా ఎన్ఎఫ్ వస్తుంది. ఇది కూడా మనం ఆథరైజ్ అంటే ఏపీ అంటారు ఆథరైజ్ పార్టిసిపెంట్ అంటే అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లేకుంటే ఇప్పుడు బ్రోకరేజ్ హౌసెస్ కూడా చాలా అవి మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేస్తున్నాయి. జిరోదా కానీ లేకుంటే ఏంజెల్ వన్ కానీ అంటే ఇవి కూడా మనకు ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వింగ్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు ఈటీఎఫ్ కోసం ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ముందే చెప్తారు. సపోజ్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అంటే వాళ్ళు చేసుకున్న అమౌంట్ అనేది వాళ్ళు మార్కెట్ నుంచి మొత్తం రేజ్ చేసిన అమౌంట్ అనేది వాళ్ళు అమౌంట్ తీసుకొని వాళ్ళు అదే సేమ్ అమౌంట్ను యాజ్ పర్ మార్కెట్ వాళ్ళు చెప్పిన ఎన్ఎఫ్ఓ ప్రకారము వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు యూనిట్స్ అలాట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ అంటారు. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్తో పోల్చుకుంటే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ యూనిట్స్ అనేది మనకు డీమ్యాట్ అకౌంట్ అనేది డిఫరెంట్గా ఉండాల్సిందే. డీమ్యాట్ అకౌంట్ ఉంటే అందులో క్రెడిట్ అవుతాయి. ఎందుకంటే ఇవి షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. అంటే ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి మనం అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోవచ్చు. కానీ ఇందులో కూడా డైరెక్ట్ మార్కెట్ ఇండెక్స్ని ఫాలో అయ్యే కొన్ని ఈటీఎఫ్ ఉంటాయి. లేకుంటే ఇక్కడ కస్టమైజ్డ్ అంటే టైలర్డ్ అంటే వాటికి స్పెషల్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసి కూడా వాటిని ఈటీఎఫ్లు చేస్తారు. నిఫ్టీ 50 ఈటీఎఫ్ అంటే ఇవి కూడా సేమ్ వాళ్ళు చేస్తున్న అమౌంట్ను నిఫ్టీ 50లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి యూనిట్స్ అనేది ఇస్తారు. కానీ ఈటీఎఫ్లో ప్రైస్ అనేది మనము డైరెక్ట్ మనం షేర్ మార్కెట్లో ఆన్లైన్లో డైరెక్ట్ మనం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు. మన దగ్గర ఉంటే మనం అమ్మొచ్చు, మన దగ్గర లేకుండా మనం వాటిని కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది ఇన్స్టాంటేనియస్ అంటే ఏంది ఇండికేటివ్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్ అనేది డైరెక్ట్ మనం ఈటీఎఫ్లో చూసుకోవచ్చు.
అండ్ ఇందులో డిఫరెంట్ సేమ్ మిడ్ క్యాప్ ఈటీఎఫ్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటుంది, ఐటీ ఈటీఎఫ్ ఉంటుంది, నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ ఉంటుంది, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఇన్ఫ్రా. అంటే ఈ ఈటీఎఫ్లన్నీ వాళ్ళు కలెక్షన్ చేసి వాళ్ళు మార్కెట్లోకి మనం ఇన్వెస్టర్స్ కొంటారు, వాటిని తీసుకుంటారు. కొన్నిసార్లు బిగ్ ఇన్వెస్టర్స్ సపోజ్ వాటికి మార్కెట్లో ఈటీఎఫ్లకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఈటీఎఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉంటే ఏంటంటే ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్స్ బల్క్ బై చేసినప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆ ఈటీఎఫ్ ప్రైస్ అనేది చాలా పెరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ బిగ్ ఇన్వెస్టర్ అంటే హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిజువల్ కానీ లేకుంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ అంటే డైరెక్ట్ ఎవరైతే ఆ ఈటీఎఫ్ చేశారో, సపోజ్ భారత్ 22 ఈటీఎఫ్ అనేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ చేసింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మేము ఒక ₹1,00,00,000 పెట్టి ఈటీఎఫ్లు కొనుక్కోవాలి భారత్ 22 అంటే వాళ్ళు డైరెక్ట్ ₹1,00,00,000 ఇస్తే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇస్తారు. కానీ అదే వాళ్ళు ₹1,00,00,000 పెట్టి మార్కెట్లో చేసినప్పుడు ఏమవుతుందంటే అది ప్రైస్ చాలా షూట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రైస్ అనేది ఎక్కువ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎఫ్ఐఎస్, డిఎస్ వాళ్ళు డైరెక్ట్ ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఏమన్నా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కూడా టైలైడ్ అంటే ఏంటంటే వాళ్ళు సొంతంగా కొంచెం తయారు చేస్తారు. అంటే ఏ విధంగా సపోజ్ సిపిఎస్సి ఈటీఎఫ్ అంటే పిఎస్యు కంపెనీలో అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కూడా వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ గోల్డ్ ఈటీఎఫ్ అంటే కమ్యూనిటీ ఈటీఎఫ్లు ఉంటాయి, కమ్యూనిటీలో గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్. అండ్ నాస్డాక్ అంటే ఏంటంటే మన ఒక ఇండెక్స్ యూఎస్లో ఉంటుంది, యూఎస్ మార్కెట్ ఇండెక్స్. కానీ ఆ ఇండెక్స్ మన వాళ్ళు కలెక్ట్ చేసుకుని అంటే మోతిలాల్ ఓస్వాల్ కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మన ఇండియాలో అయితే కలెక్ట్ చేసుకుని అక్కడ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు చేసిన కలెక్షన్ మాత్రం ఇండియాలో, కానీ అది ట్రేడ్ అయ్యేది మాత్రం యూఎస్లో ఉంటుంది ఆ కంపెనీ ఆ అమౌంట్ అనేది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్ తీసుకొని వాళ్ళు ఇండైరెక్ట్ వేలో వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇండియాలో కలెక్ట్ చేసి ఇండియా మార్కెట్లో ట్రేడ్ కాకుంటే అమౌంట్ అనేది మొత్తం కంప్లీట్గా ఇండియాలో యూజ్ చేయకుంటే వాటికి ట్యాక్స్ రూల్స్ అనేది చాలా ఎక్కువ వేరే విధంగా ఉంటాయి. అంటే మామూలుగా మన గోల్డ్కు, సిల్వర్కు లేకుంటే ల్యాండ్కి ఎట్లా ఉంటుందో దానికి కూడా అలాంటి రూల్స్ ఉంటాయి. నేను చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి. అండ్ మెఫాంగ్ అంటే మనం మెరాయ్ అసెట్ కూడా మెఫాంగ్ అంటే మెరాయ్ అసెట్ది ఫేస్బుక్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అంటే వీటన్నిటికి ఒక ఇండెక్స్, ఒక ఈటీఎఫ్ తయారు చేశారు ఫ్రెండ్స్. ఈ ఈటీఎఫ్ తయారు చేసి ఏంటంటే వాళ్ళు ఇండియాలో నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళు మనం యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంది, ఈటీఎఫ్ అంటే ఏంది, కమ్యూనిటీ ఈటీఎఫ్ అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ, అండ్ టైలైడ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ ఏంటంటే మనం ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది సపోజ్ మనం వాళ్ళు కలెక్షన్ చేసారు, సేమ్ ఆ కలెక్షన్ చేసిన అమౌంట్ మనం షేర్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కంపెనీలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిననుకో యాజ్ పర్ ఈక్విటీ రూల్స్ ప్రకారము వాళ్ళు చేసిన అమౌంట్ను ఒకవేళ మనం మధ్యలో యూనిట్ రిడీమ్ చేస్తే అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ఈటీఎఫ్లో కానీ ఎక్కడైనా మనం యూనిట్స్ రిడీమ్ చేసినప్పుడు యాజ్ పర్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారము లాంగ్ టర్మ్లో అయితే 12.5% అనేది ట్యాక్స్ ఇవ్వాలి. అది ఏంటంటే 1.25 lakh డిడక్ట్ అయిన తర్వాత, అంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి -1.25 lakh చేస్తే వచ్చిన నెట్ అమౌంట్ అనేది మనం ప్రాఫిట్ ఇవ్వాలి. అదే షార్ట్ టర్మ్లో అయితే మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ పైన 20% అనేది ట్యాక్స్ అనేది ఇవ్వాల్సింది. ఇది మనం ఇండెక్స్ ఫండ్లు అయినా ఈటీఎఫ్లు అయినా. కానీ ఎప్పుడైనా సరే మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకుంటే మఫాంగ్ ఈటీఎఫ్, నాస్డాక్ ఈటీఎఫ్ మనము వేరే కంట్రీలో ఇండెక్స్ ట్రేడ్ అయినప్పుడు, వేరే కంట్రీలో ఇండెక్స్ ట్రేడ్ అయినప్పుడు వాటి ఈటీఎఫ్లు ఇండియాలో ట్రేడ్ అయినప్పుడు ఏంటంటే వీటికి రూల్స్ అనేది ఇది నాన్ ఈక్విటీ కిందకి వస్తుంది. అంటే ఇందులో ఏంటంటే మనం నాన్ ఈక్విటీ కిందకి ఏమొస్తాయి, ల్యాండ్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, గోల్డ్ వస్తుంది, అండ్ వేరే కంట్రీలో అయ్యే ఇండెక్స్లు మన ఈటీఎఫ్ ఇండియాలో ట్రేడ్. వీటికి ఏంటంటే రూల్స్ అంటే లాంగ్ టర్మ్ అంటే 2 years, షార్ట్ టర్మ్ అంటే లెస్ దెన్ 2 years. లాంగ్ టర్మ్లో మనం ఒకవేళ మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వాటికి ఏంటంటే 12.5% అనేది నెట్ ప్రాఫిట్ పైన 12.5% అనేది డైరెక్ట్ ట్యాక్స్ ఇవ్వాల్సిందే. అదే షార్ట్ టర్మ్లో అయితే నీకు వచ్చిన ప్రాఫిట్ అంటే వేరే కంట్రీలో మన నాస్డాక్ కానీ మఫాంగ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనకు వచ్చిన ప్రాఫిట్ వితిన్ 2 years లోపల అయితే మనకు డైరెక్ట్ నీకు ఆ అమౌంట్ అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వచ్చి ఇట్ విల్ యాడెడ్ టు యువర్ అకౌంట్. అంటే నీ ఇన్కమ్ ట్యాక్స్కు యాడ్ అవుతుంది. మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారము దానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇదేంటంటే మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అన్ని చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్.
అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనము ఈటీఎఫ్లో కానీ ఇండెక్స్లో కానీ చేసినప్పుడు ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అనేది డైరెక్ట్ లింక్ టు మార్కెట్. కానీ ఈటీఎఫ్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ అండ్ మార్కెట్లో డిమాండ్ సప్లై పైన డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఈటీఎఫ్ ప్రైస్ అనేది మోర్ ప్రోన్ టు వోలటైల్, అంటే చాలా వోలటైల్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈటీఎఫ్లో లిక్విడిటీ లేకుంటే మాత్రం కరెక్షన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంటే పాజిటివ్ మూమెంట్, అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు హై లిక్విడిటీ ఉన్న ఈటీఎఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఇండెక్స్ ఫండ్లో మంచి ఓల్డ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మంచి అంటే ఒక కంప్లీట్ బ్రాడ్ ఇండెక్స్ని ఎంచుకోవడం మంచిది. అంటే నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ 50 కానీ, లేకుంటే నిఫ్టీ 500 కానీ, ఆర్ BSE 500 కానీ. ఎందుకంటే మనకు బ్రాడ్ రేంజ్ అనుకుంటే మనకు వోల్టాలిటీ తక్కువ ఉంటుంది. మార్కెట్ పడ్డప్పుడు మనం భయపడకుండా ఉండాలి. ఒకవేళ మార్కెట్ పడ్డప్పుడు, రీసెంట్గా మార్కెట్ పడ్డప్పుడు నువ్వు ఇండెక్స్ ఫండ్లో లంసమ్ యాడ్ చేసుకుంటే అది మనకు లాంగ్ రన్లో మనకు మంచిగా వెల్త్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు కొద్దిగా ఐడియా ఉండాలి. అంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లో ఐడియా ఉంటే మనం లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.